బాబు దిగు. నిన్ను కాదు మా ఆవిడ్ని. అమంతా దిగు. ఇంకా నిలబడే ఉన్నావే? ఇదే మన అమ్మాయిలు. పో లోపలికి. అలాగేనండి. బా. ఎంతైంది? 90 రూపాయ. తెలుగులో వివరించు. 90 రూపాయలు సార్. అయితే ఇదిగో 60 రూపాయలు తీసుకో. 60 ఏంటి సార్? వచ్చింది మీ ఇద్దరమే కాదు కదా, నువ్వు కూడా వచ్చావు. నీ వాటా 30 రూపాయలు. అదేంటి సార్, నేను రాకుండా ఆట ఎలా వస్తుంది? నేను రాకపోతే మాత్రం వస్తుందా? చూడు, ఇచ్చింది పుచ్చుకొని తినగా వెళ్ళిపో. కుదరదు సార్, ఇంకో 30 ఇవ్వండి. ఇవ్వను కాక ఇవ్వను. పొద్దున్నే చౌదారం దొరికింది, నువ్వు ఇవ్వకపోతే నేను కదలను. శిరీష, అమ్మాయి శిరీష, రామారా. ఏంటన్నా ఏమైంది? వెంటనే పోలీసుని ఫోన్ చేయి. ఈ వెధవుకు ఉరి శిక్ష వేయించాలి. ఏమైందన్నా? నీకు లెక్కలొచ్చా? ఒక ఆటోలో 3 మనుషులు వచ్చారు. మీటర్ 90 రూపాయలు అయింది. మనిషికి ఎంత పడింది? 30 రూపాయలు. విన్నావా? చదువుకున్న అమ్మ ఎక్కడైనా అబద్ధం చెప్తుందా? ఇప్పుడు ఏమైందన్నా? ఏమైందా? నేను మీ అమ్మ వెనక సీట్లు ఇద్దరం ఇరుక్కొని వచ్చాం. వీడేమో ఫ్రంట్ సీట్లు తెరిచాక ఒక్కడే కూర్చొని వచ్చాడు. వీడి వాటా కూడా 30 రూపాయలు నన్నే ఇమ్మంటాడు. ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదలని భీష్మించి కూర్చున్నాడు. నువ్వు వెంటనే పోలీసులు ఫోన్ చేయి. పోలీసుల దాకా ఎందుకు నాన్న? నేను మాట్లాడి పంపిస్తానుగా. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. సరే అయితే. సామాన్ లోపల పెట్టావు. పెట్టను. పెట్టవా? పెట్టను. పెట్టవా? పెట్టను. పెట్టకపోతే మేము పెట్టుకోలేమా? మాకు చేత కదా. కూలి ఏ అబ్బి రా. ఏంటి నన్నే? నిన్నే రా. ఈ సామాన్ లోపల పెట్టావు. ఎంతో కొంత ముట్టు చెప్తానులే. అయ్యో నాన్న, ఆయన మనిటి ఓనర్. ఓనర్ అయితే గుండు పిక్కల గుండ్రంగా ఉన్నాడు. పని చేస్తే తప్ప డబ్బులు చేదా? దొంగ. ఈ సామాన్లు వీడికి మాత్రం 30 రూపాయలు నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. నువ్వురా. ఇదిగో బాబు 30 రూపాయలు. పెద్ద పాగలగాళ్ళు ఎక్కున్నాడు. ఏయ్, ఎక్కువ మాట్లాడుకో. నీ డబ్బులు నీకు ఇచ్చానుగా, వెళ్ళు. ఇంతకీ ఇంటి ఓనర్వా నువ్వు? అవునండి. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు. ఎవరు నమ్మరు. ఇంతకీ ఏం చేస్తుంటావు? మ్యూజిక్ వాళ్ళు మేనేజర్ గా పనిచేస్తున్నాను. మేనేజర్ గా? ఈ మాట ఎక్కడైనా చెప్పుకో. అలాగే. నమ్మితే అది కర్మ. నాన్న వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళలేదు. గుండు ముక్కలా ఇక్కడే ఉన్నాడు. ఈయన కాదు నాన్న, ఆటో వాడు. ఆటో వాడి సంగతి మనకెందుకు? మన సంగతి మనం చూసుకోవాలి. అలాగే. నాన్న మీరు రేపు వస్తానని ఇవాళే వచ్చేసారే. రాకూడదా? తప్పగా ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను కావాలంటే. దీవై సామాన్లు మరో పాలోస్తాను. ముందు చెప్తాను. నాన్న ఏదో క్యాజువల్ గా అడిగాను. నేను కూడా క్యాజువల్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను. అర్థమైందా? వెళ్ళు. అమంతా ఏమిటి సెలవు? నేను ఒక్కసారి పిలవగానే పలకాలి. 3 సార్లు ఎందుకు పిలిపించుకున్నావు? నా కంఠనాళాలు పూర్తిగా అరిగిపోవాలనా? రైట్. క్షమించండి, ఇక నుంచి ఒక్కసారికే పలుకుతాను. సరే, ఇప్పుడు నాకు ఇతగాడికి 2 కాఫీలు పట్రా. ఒక్క నిమిషంలో తెస్తానండి. వెళ్ళు. ఆహా, పరమ సాత్వికురాల్లా ఉన్నారు. ఈ కాలంలో భక్తి అంటే ఇలా భయపడే ఆడాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. అది భయపడడం కాదు, మరి నేనే భయంలో పెట్టా. సార్, నాదో చిన్న సందేహం. తీర్చుకో. అంత పరమ సాత్వికురాలకి అమంతా అని అల్ట్రా మోడర్న్ పేరేంటండి? తమరి బొంద. అమంతా అంటే అల్ట్రా మోడర్న్ పేరు కాదు, మరి అలివేలి మంగ తయారు. అంత పొడుగు పేరుతో పదే పిలవలేక నేనే అమంతా అని కుదించా. ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి 2 నిమిషాల్లో తీసుకొచ్చావేంటి? అంటే వీడు టైం చూసుకోడు. ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనే గానీ ఉద్దేశం? అలాంటి ఉద్దేశం నాకు లేదండి. మరి ఎలాంటి ఉద్దేశం ఉంది? రిటైర్ అయిపోయానని చులకనగా చూద్దామనుందా? అయ్యో రామా, అదేంటి పరపురుషుణ్ణి తలుచుకుంటున్నావేంటి? దేవుణ్ణి తలుచుకుంటున్నానండి. ఆడదానికి మొగుడే దేవుడు, ఇంకెప్పుడు మగదేవుని తలుచుకోకు. అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో నా మొగుడు అని నన్ను తలుచుకో. నువ్వేంటి చలికి వణికిపోతున్న కోతులా అలా నిలబడ్డావు? కాఫీ తీసుకో. నమస్కారం అమ్మా, నేను ఈ ఇంటి ఓనర్ని. అలాగండి. పరాయి పురుషుడికి నమస్కారం పెట్టొచ్చా అండి? అలా అడిగా బాగుంది. ఇంటి ఓనర్ కదా, పెట్టు, పర్వాలేదు. నమస్కారం అండి. నమస్కారం. నేను లోపలికి వెళ్ళొచ్చా అండి? వెళ్ళండి. వాడిని అడుగుతావేంటి? అడగాల్సింది నన్ను. వెళ్ళు. నేను కూడా వెళ్ళొచ్చా అండి? కప్పిచ్చి చెల్లు. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇంత కష్టపడ్డం ఎందుకు? మిక్సీ ఉంది కదా. మిక్సీలో వేస్తే మీ నాన్నగారికి రుచించదమ్మా. ఒళ్ళు బరువెక్కిందా అని బెల్ట్ తీసుకుని కొడతారు. ఇంత చాదస్తూ ఎలా భరిస్తున్నావమ్మా? సర్లే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా, లేకపోతే ఇలాంటి కూతుని ఎలా కన్నావని పగలంతా నా చేత గోడ కుర్చీ వేయిస్తారు. అసలు ఆయన అంటే ఎందుకంత భయం? సర్లే, నేను వస్తాను. మీ నాన్నగారికి చెప్పి వెళ్ళమ్మా. సరే నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆగు.
నువ్వు చదివింది ఏదో డాక్టర్ కోర్సు కదా, హాస్పిటల్ అనక ఆఫీస్ అంటావేంటి? అంటే నేను ట్రాన్స్క్రిప్టర్ గా పనిచేస్తున్నాను నాన్న. నోరు తిరగని ఉద్యోగం, అదే ఉద్యోగం. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అమెరికా దేశాల నుంచి డాక్టర్లు వాళ్ళ పేషెంట్ల కేస్ షీట్ ని ఈమెయిల్ ద్వారా పంపిస్తారు. ఆ. మనం టైప్ చేసి వెంటనే పంపించేసేయాలి. ఏం వాళ్ళకి టైప్ చేసుకోవడం రాదా ఏమిటి? చేత కదా బద్ధకమా? బడుద్దాయిలు వాళ్ళ బద్ధకమే నీ ఉద్యోగంగా మారింది. సరే వెళ్ళి చేసుకో. వస్తానా? మంచిది వెళ్ళరా. లా లా లి లా 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 లి లా 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 లా. ఏం నాన్న, ఏమైంది? నా చిట్టి తల్లికంతా నా పోలికే వచ్చింది. నన్ను సర్ప్రైజ్ చేద్దామనా ఏమిటి? సర్ప్రైజ్ ఏంటి నాన్న? ఏమిటో నీకు తెలుసు, నాకు తెలుసు. మీ అమ్మకే ఏం తెలీదు. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? ఏ విషయం గురించో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ మీ అమ్మ ఏమని అంటుందేమోనని భయపడుతున్నావా? ఏం భయపడద్దు, ప్రొసీడ్ అయిపో. కాస్త అర్థమయ్యేలా మాట్లాడు నాన్న. నీకు గుట్టయితే నాకు గుట్టే. ఎవరి గుట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇంటికి అడ్రస్ ఏమిటి చెప్పు. ఎవరి డ్రెస్సు? ఎవరి అడ్రస్ నీకు తెలుసు, నాకు తెలుసు. సర్లే నేనే తెలుసుకుంటానులే. అమ్మా, నాన్న ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. పెళ్ళై 30 ఏళ్ళయింది, నాకే అర్థం కాలేదు. మనసులో మాట ఒక్కటి తిన్నగా బయట పెట్టరు, నర్మ గర్భంగా మాట్లాడతారు. గర్భం ఉంటున్నావేంటి? మళ్ళీ నెల చెప్పావా ఏంటి? అబ్బచి పోండి. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మిగతా విషయాలు నేను తెలుసుకుంటాను. ఏ విషయాలు? ఏ విషయాలు నీకు అనవసరం. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. ఏంటో నువ్వేంటే ఏదో అంటున్నావు? ఇటు తిరుగు. ఏదైనా విశేషమా ఏంటి? ఆ? అమంత, ఏమిటి సెలవు? ఆ కళ్యాణ మండపం మేనేజర్ రమ్మని ఫోన్ చేశాను. వచ్చాడా? రాలేదు. అయినా ఇప్పుడు కళ్యాణ మండపం మేనేజర్ తో పనేమిటో. ఎందుకో ఏమిటో నీకు అనవసరం. లోపలికి వెళ్ళావు. అన్నంలోకి ఏముండమంటారు? నా తలకాయ ఉండు. కూర చేయమంటారా, పచ్చడి చేయమంటారా? నీకు కటింగ్ లెక్క అవుతున్నాయి. లోపలికి వెళ్ళు. వెళ్ళు. ఇక్కడ కేవీఎల్ గారంటే ఎవరండి? నేనే. నువ్వేనా కళ్యాణ మండపం మేనేజర్వి? Yes, sir. సర్లే రా, నాతో పాటు కూర్చో. అలా కూర్చో. నీ కళ్యాణ మండపం చూశానయ్యా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రోజుకి అద్దెంత ఏమిటి? ఇంతకీ పెళ్ళెవరికి సార్? ముందు అద్దెంత చెప్పవయ్యా. కుర్చీలు వంట సామాన్లు అవన్నీ కలిపి రోజుకి 25,000 సార్. ఓహో, ఇంతకీ పెళ్ళెవరికి సార్? ఏం చెప్తా కానీ ఇవా? నాకేనయ్యా, నాకే పెళ్లి. నేనే రెండో పెళ్లి చేసుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? కాదు, మరి తెలియ కొడుతా నీకేమైనా అభ్యంతరం అని అడుగుతున్నాను నేను. చెప్పు. కాదు చెప్పయ్యా. సార్, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోండి సార్, నన్ను క్షమించండి సార్. ముందు చేయదులు. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. మా అమ్మాయికి అయ్యా పెళ్లి. కంగ్రాట్స్ సార్. ఆ. ఇంతకీ పెళ్ళి ఎప్పుడు సార్? అదే తెలీదు. అయితే కళ్యాణ మండపం ఎప్పుడు బుక్ చేయమంటారు సార్? మాఘమాసంలో. మాఘమాసంలో ఏ డేట్ బుక్ చేయమంటారు? అదే తెలీదు. ఆ? ముహూర్తాలు ఇంకా పెట్టుకోలేదయ్యా. అందుకే ఓ పని చేయి, మాఘమాసం మొత్తం బ్లాక్ చేసి పారే. ఎలా కుదురుతుంది సార్? పెళ్లిళ్ళ సీజన్ కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదు సార్. కాదు, ఎందుకు కుదరదు? కుదరదని చెప్తున్నాను కదా. కుదురుద్ది. కుదరదు సార్. నీకు పెళ్ళయిందా? కాలేదు సార్. కాలేదా? ఆ. కుదురుద్ది. ఆ. నీ పెళ్లి మీద ఒట్టు. అయ్యో సార్, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ సార్. ఒట్టేసి నన్ను అలా బుక్ చేయకండి సార్. ఒట్టు తీసి గట్టి పెట్టండి సార్. పెట్టను కాక పెట్టను. ఇక్కడే ఉన్నావేటి? ఆ. వెళ్ళు. ఆ. వెళ్ళు. మొత్తం మాఘమాసం అంతా బ్లాక్ చేయాలి. వెళ్ళు. ఆహా, ఈ కేవీ వెళ్తా డ్రామాలా? నా పిచ్చి గాని అందరూ మంచివాళ్ళు ఎందుకుంటారు? కొందరు పనికి మాల వెధవలు కూడా ఉంటారు. 4 రూకలు చేతిలో పడుతున్నాయనేసరికి ఏ వెధవ పని చేయడానికైనా వెనుకాడరు. గాడిదలు, అడ్డగాడిదలని ఇలా ఎందరు కొంపలు ముంచుతున్నారో. పోతావురా, నువ్వు నాశనం అయిపోతావు. నా ఉసురు కొట్టి పోతావు. ఎవరండి అతను? అతను అలా ఆడిపోసుకుంటున్నారు. కళ్యాణ మండపం మేనేజరు. మీ అమ్మాయి పెళ్ళా అండి? కాదు, మా వారి పెళ్లి. రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వయసులో ఇదేం పాడుబుద్దండి? అవునండి, ఆ పాపిష్టి మాటలు నా చెవులతో నేనే స్వయంగా విన్నాను. ఏమండి, వెళ్ళి నిలదీసి అడగండి. అమ్మో, నేను వెళ్ళి అడిగితే నన్ను నిలువునా చీరేస్తాడు. మీకు భయం అయితే నేనే వెళ్ళి అడుగుతాను. వద్దే, నువ్వు వెళ్ళి అడిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు. అమ్మో, పోనీ మీరే వెళ్ళి అడగండి. అది మరీ డేంజరు. మొన్న డీవీడీ ఎవరు కనిపెట్టాడని అడిగాడు. నేను చెప్పలేకపోయాను. అంతే, మన డీవీడీని తీసుకుని తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం అడిగాను అనుకో, పెళ్లి ఎవరు కనిపెట్టారని అడుగుతాడు. నేను ఎలాగూ చెప్పలేను, నేను తీసుకెళ్లి ఇంట్లో అమ్మో, పెట్టాను. పోనీ మీరేనే వెళ్ళి అడగండి. అమ్మో, ఆయన ఎదురుకుండా నిలబడితేనే నా కాళ్ళు చేతులు ఒడిగిపోతాయి, గుండెల్లో దడ పుట్టుకొస్తుంది. అయితే సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మీ శిరీష్ తో అడిగించండి. వద్దండి, చిన్న పిల్ల, దానికి చెప్పి దాని మనసు నొప్పించడం ఎందుకు? నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడు. మనం గూడు పుట్టని చేస్తున్నాం తెలిస్తే మనల్ని ఉప్పు పాత్ర వేస్తాడు. మనకేం పని ఇక్కడ? పద. అయ్యో. పద, ఉంటే. ఏమిటి అశోకవనంలో సీతాదేవిలా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలుసు.
నాకు తెలుసని మీకు తెలుసు. ఏమిటా తిక్క మాటలు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. నీ కష్టం నాతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు చెప్పు. అకాల వర్షంలో ఈ అకాల దుఃఖం ఎందుకేమిటి? ఏం చెప్పమంటారు? ఒకనాడు రాముల వారు నదిలోకి స్నానానికి వెళుతూ చూసుకోకుండా తన బాణం కప్ప మీద పెట్టి వెళ్లిపోయారట. ఆ బాణం బరువుకి కప్ప విలవిల్లాడిపోయిందట. అయినా కిక్కును అనకుండా అలాగే ఉందట. స్నానం చేసి స్వాముల వారు తిరిగొస్తూ కప్పను చూసి జాలిపడి ఆ బాణం తీసి, అయ్యో కప్ప, నీకింత కష్టం కలిగిందా, నాతో ఎందుకు చెప్పుకోలేదు అని అడిగాడట. అప్పుడు ఆ కప్ప, స్వామి, నాకెవరైనా కష్టం కలిగిస్తే రామా రామా అని నిన్ను ప్రార్థించేదాన్ని, కానీ నువ్వే నాకు కష్టం కలిగిస్తే నేనెవరితో మొరపెట్టుకోనయ్యా నేర్చిందంట. తర్వాత ఏమిటి? అంతే, అయిపోయింది. ఆహా, అంటే అప్పటికప్ప ఇప్పుడు నీకు గుర్తుకొచ్చి బాధపడుతున్నావు అన్నమాట. సర్లే, ఆ ఏడవడం కాస్త పూర్తి చేసి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట పనేది చూడు. వెళ్ళు. అయ్యో అయ్యో, ఉన్న తెలివంతా ఉపయోగించి ఇంత వివరంగా చెప్పినా అర్థం చేసుకోలేదేమిటమ్మా ఈ మనిషి. ఆయ్, ఆ? ఏంటే? ఏంటా? షవర్ కింద స్నానం చేసినంత ఈజీ కాదు సముద్రంలో ఈత కొట్టడం అంటే. ఏమిటి? నిచ్చినేసుకుని ఆకాశంలో చంద్రమా మీదకి ఎక్కేద్దామనే కుదరదా? వాట్? వాటా? భర్త ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, నీకు సీటు కూడా లేదు. అంచేత నీ పని నువ్వు చూసుకో. ఏ ఈ మెంటల్ గాడెవడే? వాడు మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. తర్వాత నువ్వు నమ్మవు శిరీష, మా ఇంట్లో వాళ్ళు దాని మాట విని నా ప్రాణం తీస్తున్నారు. మొత్తానికి మంచి కేసే తగిలింది ఏం మంచి, దానికంటే నువ్వే వేరే రేట్లు బెటర్ కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, పెళ్లి చేసుకో. ఏయ్, కూర్చో కూర్చో కూర్చో. అన్నం తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కదలకూడదు. అరే, లంచ్ కి పిలిచింది నేనే కదా, నేనే కడతా. కట్టు. నీకో విషయం చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. ఏ పెళ్ళాము మొగుడికి అన్నం పెట్టి డబ్బులు తీసుకోదు. లంగ్స్ మీద తన్నావు కదా. అరే ఏంటమ్మా, ఏమైంది? ఏమైందో చెప్పమ్మా, చెప్పు తల్లి. ఏం చెప్పమంటారన్నయ్య గారు, మా ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పానుగా. ఇప్పుడు ఆ పిల్లని స్వయాన ఈ పాపిష్టి కళ్ళతో చూశానన్నయ్య గారు. నిజమా? అవును. ఇద్దరు సిగ్గు శరము లేకుండా చెట్టా పట్టాలేసుకుని వీధుల వెంబడి తిరిగేస్తున్నారు. అలాగా? ఇంతకీ అమ్మాయి వయసు ఎంత అనుకుంటున్నారు? ఎంత? మా అమ్మాయి కన్నా ఇంకా చిన్నదే. దారుణం, అన్యాయం, ద్రోహం. నువ్వు కాస్త ధైర్యం కూడా తీసుకుని మీ ఆయన్ని నిలదీయమ్మా. అయ్యో, అదే చేతనైతే ఇంత దూరం ఎందుకు వస్తుంది అన్నయ్య గారు? అన్నయ్య గారు, అమ్మా, నా ఈ చిన్ని బుర్రకి ఓ పెద్ద ఆలోచన వచ్చింది. మీరు నాకు సాయం చేస్తారా? ఏం చేయాలో చెప్పమ్మా. మా ఆయన ఇంటికొచ్చే వేళయింది. ఆ, మా ఆయన ఇంటికొచ్చిన కాసేపటికి మీరు మా ఇంటికి రండి. ఏ పిల్లి మీదో కుక్క మీదో పెట్టి తిట్టినట్టు మిమ్మల్ని తిట్టేస్తాను. ఏమని? మీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు మిమ్మల్ని తిట్టేస్తాను. అప్పటికైనా మనిషి గ్రహింపు వస్తుందేమో. దానికి ఏముందమ్మా, నీ కాపురం నిలబెట్టడం కోసం నన్ను ఎలా తిట్టాలంటే అలా తిట్టు. నీకు కావలసిన విధంగా అడ్డమైన తిట్లు తిట్టు, నేనేం ఫీల్ కాను. అలాగే. అన్నట్టు అన్నయ్య గారు, అమ్మా, వదిన గారు ఉన్నారా? అది బజార్కి వెళ్ళిందమ్మా. సరే, మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడకూడదు సుమా. చూస్తావుగా. ఆయన గారు వచ్చేసే వేళ అయింది, మీరు వెళ్ళేసి రండి. వెళ్ళండి వెళ్ళండి. అలాగేనమ్మా. అమంతా, ఏమిటి సెలవు? చల్లని మంచినీళ్ళు పట్టరా. ఒక్క నిమిషంలో తెస్తారండి. ఒక్క నిమిషంలోనే తీసుకురావు. అలాగే. ఇదిగోండి. వెరీ గుడ్. ఒక్క నిమిషంలోనే తెచ్చాను కదండి. లోనే కాదు, లోపే తెచ్చావు, మెచ్చుకున్నాను. చెల్లెమ్మా,
మా ఆవిడ ఏమన్నా వచ్చిందా? లేదన్నయ్య గారు, ఏదో బజార్కి వెళ్తాను అన్నట్టు గుర్తు. ఆహా. అన్నయ్య గారు, అమ్మా. మీరు రెండో పెళ్లి చేసుకుంటున్నారంట, నిజమేనా? అవునమ్మా. అమ్మాయి వయసు 18 లోపేనట. అవునమ్మా. ఆపు, అక్కడతో ఆపు. ఏమయ్యా, ఇంత వయసు వచ్చా కూడా నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అసలు నీకు బుద్ధి ఉందా? లోకంలో ఎంతో మంది రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నేను చేసుకుంటే తప్పేంటి? తప్పున్నారా? తప్పుడు విధవా. కొడితే కొట్టారు, వెధవ అంటారా? వెధవే కాదు, చుంట, లుచ్చ, బద్మాష్. ఏమయ్యా, నీకు రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? 2 ఇళ్ళు ఉన్నాయి కదా అని 2 పెళ్లిళ్ళు చేసుకుంటావా? తట్టుకో, భారీగా అన్యాయం చేస్తావా నువ్వు? అది అలా అడగండి. ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. మధ్యలో నువ్వేం సలహాలు ఇవ్వక్కర్లేదు. వాయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇంటి ఓనర్ని కూడా చూడను. ఇంటి వెనకాల కొయ్యి తీసి కప్పెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు ఏమిటో? అనవసరంగా ఆవేశపడకండి. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. అడుక్కో. మీరే రెండో పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని ఎవడైనా తిడితే మీరు ఊరుకుంటారా? ఊరుకోను, మ్మ్. చెండాలు వదిలేస్తాను. ఆ. నేను చేసుకుంటే పెళ్ళాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ నాకుంది. నీలా దద్దమ్మలాగా భయపడ్ను. నువ్వే కాదు, స్వయంగా నా పెళ్ళం వచ్చి అడిగినా సరే దాన్ని నోరు మూయించి దర్జాగా పెళ్లి చేసుకుంటాను. అండర్స్టాండ్? మ్మ్. మధ్యలో నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇదో జిడ్డు మాలోకం. చెప్పు, రెండో పెళ్లి ఆలోచన మానుకుంటావా మానుకోవా? ఆలోచిస్తా. వచ్చా అమ్మాయి, మీ ఆయన రెండో పెళ్లి చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడే బుద్ధి చెప్పాను, నువ్వు కూడా గట్టిపెట్టు. ఏమయ్యా, నాకు ద్రోహం చేస్తావా? పిల్లలు పుట్టకపోయి ఇంకా నీతోనే సంసారం చేస్తున్న నాకు అన్యాయం చేస్తావా? కొట్టు. అసలు విషయం వేరే ఉంది, తర్వాత చెప్తా పద. అంటే ఇంటికి వెళ్ళాక మాయ మాటలు చెప్తావు నువ్వు? మాయ ఏంటి? మాయ. చెప్తే మాత్రం నేను ఊరుకుంటానా? అది కాదే. అసలు నేను- అంతవరకు తీసుకెళ్తూ కొట్టు, కొట్టేలాగా. ఆహా. ఇప్పుడు దీన్ని బట్టి నీకేమర్థమైంది? పెళ్ళా ఉండగా మొగుడు రెండో పెళ్లి చేసుకోకూడదని. అలా అర్థం కాకూడదు, ఇంకోలా అర్థం కావాలి. ఎలా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడు రెండో పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. పో లోపలికి. వచ్చే మాఘమాసంలో 16వ తేదీన ముహూర్తం పెట్టించాను. అంచేత ఆ డేట్కి నువ్వు కళ్యాణ మండపం బుక్ చేయి. అలాగే సార్. మ్మ్. సార్, మీ కాబోయే అల్లుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నట్టు తెలిసింది. అవును, నిజమే. అయితే ఎందుకు తిరుగుతున్నాడో నాకు తెలుసు, మా అల్లుడికి తెలుసు, ఆ అమ్మాయి తెలుసు, మా అమ్మాయి తెలుసు. మధ్యలో నీకు తెలియాల్సిన అవసరం లేదు. లేదా? లేదు. ఆహా. 16వ తేదీన కళ్యాణ మండపం బుక్ చేయి. ఆ. వెళ్ళిపో. ఆ. అమంతా ఏమిటి సెలవు? పెళ్లికి కావలసిన చిన్న చిన్న పనులన్నీ పూర్తి చేశాను. 16వ తేదీన ముహూర్తం పెట్టించాను. అదేమిటి, పెళ్ళంటే ఆనందించాల్సింది పోయి ఆశ్చర్యపోతావేంటి? చూడు, భోజనాలు క్యాటరింగ్ ఇవ్వడం నాకు సుతరాము ఇష్టం లేదు. నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఎందుకులేండి ఈ మధ్యలో. అదే కరెక్టే. పెన్ను పేపర్ తీసుకో. పెళ్లికి కావాల్సిన సరుకులు లిస్టు చెప్తాను, రాయ్. నేను ఆ పని చేయలేను. నార్మల్, లిస్టు రాయడం కూడా పెద్ద పనా? వెళ్ళు. అరే, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? వెళ్ళు. ఆ? మంచి సమయానికి వచ్చారు. పెళ్లి 16వ తేదీని నిర్ణయించాను. పెళ్లికి కావాల్సిన సరుకులు లిస్ట్ చెప్తాను. మధ్యలో ఏదైనా మర్చిపోతే గుర్తు చేయండి. తెచ్చావా? ప్రశాంతంగా కూర్చోండి, రాయ్. మీరు కూడా సహకరించండి. బియ్యం సోనా మసూరి 2 బస్తాలు. దారుణం. దారుణం ఏంటి? ఆ మాత్రం అవసరం పడుతుంది, నువ్వు రాయ్. కందిపప్పు 1/2 బస్తా. అన్యాయం. అన్యాయం ఏంటి? కందిపప్పు ధరలు అన్యాయంగా పెరిగిపోతున్నాయా? మినపప్పు 1/2 బస్తా. దుర్మార్గం. దుర్మార్గమా? అవును. మీరేంటి అసందర్భంగా పిచ్చి పిచ్చి పదప్రయోగాలు చేస్తున్నారు? నువ్వు రాయ్. శనగపప్పు 1/2 బస్తా, పెసరపప్పు 1/4 బస్తా, పంచదార 2 బస్తాలు, మంచినూనె 25 కేజీలు, డాల్డా 2 డబ్బాలు, నెయ్యి 2 డబ్బాలు, జీడిపప్పు 10 కేజీలు, బాదం పప్పు 5 కేజీలు, సాయి పెసరపప్పు 10 కేజీలు, మిరియాలు 10 కేజీలు, జీలకర్ర 2 కేజీలు, ఆవాలు 2 కేజీలు, బెల్లం 15 కేజీలు. ఇవాళ నా చేతిలోని చావు మూడింది. ఎన్ని 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 భరించాను నేను. చివరికి పెళ్లికి కావాల్సిన లిస్టు కూడా నా చేత రాయిస్తావా? నిన్ను వదినా, ఏమిటి ఇంత సడన్ గా నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఈ ఇంట్లో మొదట్లో ఆధారణ కూడా నాదే. అది భరించలేక బావిలో దూకి చస్తానని బెదిరించారీనా. మొగుడు పోతే ఉన్న మాంగళ్యం పుట్టుక్కున తెగిపోతుందేమోనన్న భయానికి ఇంతకాలం అణిగి మణిగి ఉన్నాను. ఏరా మొగుడా, పెళ్ళావంటే నీకు పనికి మాలిందనుకుంటున్నావురా? అదెంత పవర్ఫుల్ చూపిస్తాన్రా. బావిలో దూకుతావా? బావిలో మాంగళ్యం ఎటు తెగిపోతుంది. ఇక నువ్వు ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? రారా దూకుతూ గాని, రారా నీ అబ్బ రారా. అసలు నీ కోపానికి
ఏమిటి ఆ,